వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. విశాఖలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ నాయకులు, అభిమానులు ముందుగా గజమాలతో ఆయన్ని సత్కరించి 61 కేజీల భారీ కేక్ కట్ చేసి వాసుపల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపీకి అన్యాయం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు, పవన్ల భజన బృందం బడ్జెట్ అద్భుతంగా ఉన్నట్లు ప్రచారం చేయడం సిగ్గుచేటని అన్నారు. స్టీల్ ప్లాంట్ నిధులు కేవలం అప్పులు తీర్చడానికి మాత్రమే సరిపోతాయని, ఏపీలో కూటమి నేతలు మాత్రం సమస్య అంతా తీరిపోయినట్లు భజనలు చేయడం విడ్డూరమని అన్నారు. economy, not the rich. పేద ప్రజల దగ్గరికి పంపించాలి. Every pie you have to spend with utmost care because it belongs to the poor people అని చెప్పినటువంటి మాట బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ పేదవాడికే చెందించాలన్నమాట. కానీ ఈరోజు ఆ రకంగా చేయలేకపోతా ఉన్నారు చంద్రబాబు నాయుడు. ఈరోజు బడ్జెట్ కూడా చూస్తే మోడీ గారు చేసిన బడ్జెట్ కూడా పేదవాడిని దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ చేయలేకపోయారు. ధనికుల్ని అంబానీ అలాంటి వాళ్ళని చూసుకొని దృష్టిలో పెట్టుకొని చేశారన్నమాట. ఫారెన్ ఎక్స్చేంజ్ కానీ ఏదైనా సరే. సో ఈ రకంగా మనం చూస్తే నెక్స్ట్ మళ్ళీ 2027లో జమిలీ ఎలక్షన్స్ వస్తే డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. అందుకే నేను మా నాయకులందరినీ కూడా చెప్తాను, పేషెన్స్గా ఉండండి. మనం వెన్ యూ ఎనిమీ ఈస్ డూయింగ్ మిస్టేక్స్ డోంట్ ఇంటరప్ట్ హిమ్. శత్రువులు మిస్టేక్ చేసేటప్పుడు వాళ్ళని ఆపకూడదు, చేయలేమండి. చూద్దాం, ప్రజలు చూస్తూ ఉంటారు. ఈరోజు వాళ్ళు చాలా తప్పులు చేస్తూ ఉన్నారు, ప్రజలు చూస్తూ ఉన్నారు. మనం చెప్తేనే ప్రజలు అవేర్నెస్ పొందేది కాదు. ఈరోజు సోషల్ మీడియా చాలా చక్కగా వర్క్ చేస్తుంది, మీడియా చాలా చక్కగా వర్క్ చేస్తుంది అన్నమాట. సో అందుకే మనం ఏం మాట్లాడిన అవసరం లేదు, వాళ్ళని ఆపన అవసరం లేదు కూడా. ఆటోమేటిక్గా పాలరైజేషన్ వస్తుంది వైఎస్ఆర్సీపీకి. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. మళ్ళీ రాష్ట్రాన్ని ఎకనామికల్గా ఒక గాడిలో పెట్టగలిగే కెపాసిటీ ఉందని చెప్పి నేను తెలియజేస్తాను. నా పుట్టినరోజుకి అసలైన విషయం చెప్పలేదు. నా పుట్టినరోజుకి ఎంతోమంది నా శ్రేయోభిలాషులు, మా కళాశాల సిబ్బంది, లెక్చరర్స్, ముఖ్యంగా ఈ టెలికాలర్స్ వ్యవస్థ, అలాగనే స్టూడెంట్స్, అలాగే మా దక్షిణ నియోజకవర్గంలో నాయకులు, కార్పొరేటర్స్, వార్డ్ ప్రెసిడెంట్స్, జిల్లా కమిటీ, అలాగే మా దక్షిణ నియోజకవర్గ అనుబంధ కమిటీలు, దక్షిణ నియోజకవర్గ నాయకులందరూ కూడా వచ్చి, అలాగే దక్షిణ నియోజకవర్గ ప్రజలందరూ కూడా వచ్చి, ముఖ్యంగా మహేష్ బాబు అభిమానులు, ఎందుకంటే స్వతహాగా నేను కృష్ణ అభిమాని. ఆమె కోర్ ఫ్యాన్ ఆఫ్ ది కృష్ణ గారు. అండ్ ఆఫ్టర్ దట్ మహేష్ బాబు. భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్లో రాష్ట్ర ప్రజల ఆశలను అడియాసలు చేశారంటూ కడప జిల్లా బద్వేల్లోని అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ బడ్జెట్లో రాష్ట్రానికి కేంద్రం మళ్లీ మొండి చేయి చూపించిందని, ప్రత్యేక హోదా, వెనుకబడిన ప్రాంతాల అభివృద్దికి ప్యాకేజీ, విభజన హామీలను పక్కన పెట్టిందని ధ్వజమెత్తారు. రాజధాని నిర్మాణానికి గతంలో ప్రకటించిన ప్రపంచ బ్యాంకు రుణాన్నే పదే ప్రస్తావించారు తప్ప కొత్తగా కేటాయింపు జరగలేదని అన్నారు. కేంద్రం నిన్న పెట్టినటువంటి బడ్జెట్ సమావేశంలో మన ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం ముండి చేసి చూపడం జరిగింది. విభజన చట్టంలో పొందుపరిచినటువంటి హామీలలో కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని, రాజధానికి నిధులు కేటాయించాలని, రైల్వే జోన్ ఇవ్వాలని, అదేవిధంగా ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని చెప్పేసి కూడా విభజన చట్టంలో పొందుపరచడం జరిగింది. కానీ కేంద్ర బడ్జెట్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్కు నిధులు కేటాయించకపోవడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం. దీన్ని భారత కమ్యూనిస్టు పార్టీ, మార్క్సిస్ట్ పార్టీగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలా, తక్షణమే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కానీ, నికర జలాలు కానీ బడ్జెట్ పైన పోరాటాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ పూర్తయితే ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా రాయలసీమ వెనుకబడితనం ఈరోజు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా ఈ బడ్జెట్లో ₹1 కూడా నిధులు కేటాయించకుండా ఈరోజు వదిలేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వంపై ఈ రాష్ట్ర ఎంపీలు ఒత్తిడి తీసుకొచ్చి రావాలా, ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్రానికి రావాల్సినటువంటి
పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలా, పోలవరానికి నిధులు కేటాయించాలా, అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పని చేయకుండా ఆపాలా, రాజధానికి నిధులు కేటాయించాలా, ఉత్తరాంధ్రకు రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీతో అభివృద్ధి చేయాలని చెప్పేసి కూడా కోరుతాను. లేని పక్షంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేపడతామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. చిన్ని సిపిఎం పట్టణ నాయకులు పెద్దలు. దేశ రాజధాని ఢిల్లీలో ఆప్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో ఢిల్లీ ప్రజలు ఆ పార్టీని చీపురుతో ఊడ్చేసి తరుముతారని జోస్యం చెప్పారు. ఢిల్లీలోని ముస్తఫాబాద్ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడుతూ ఆప్ 10 ఏళ్లుగా అధికారంలో ఉందని, ఇప్పుడు ఆ పార్టీ పాలన నుండి ఢిల్లీని విముక్తి చేయాల్సిన సమయం వచ్చిందని అన్నారు. మద్యం మాఫియా నుంచి విముక్తి చేయాల్సిన సమయం ఆసన్నమైందని, నిజాయితీ లేని వ్యక్తుల్ని తరిమి కొట్టాల్సిన సమయం ఇదని అన్నారు. ఈసారి మోదీకి ఒక ఛాన్స్ ఇస్తే 5 ఏళ్లలో ప్రపంచంలోనే ఉత్తమ రాజధాని నగరంగా ఢిల్లీని తీర్చిదిద్దుతామని ఆయన హామీ ఇచ్చారు. मुस्तफाबाद के सभी भाइयों बहनों के बीच में आया हूं. हमारे मोहन बिष्ट जी का प्रचार करने के लिए आया हूं. मुस्तफाबाद वालों, मुझे एक बात सबसे पहले बता दो, आप लोग मोहन सिंह बिष्ट को एमएलए बनाओगे या नहीं बनाओगे? मोहन सिंह आगे आओ. ये मोहन सिंह जी को हमने करावल नगर से मुस्तफाबाद भेजा है. पार्टी की जिम्मेदारी है. मैं आज वादा कर जाता हूं, मोहन बिष्ट को एमएलए आप बनाओ, उनको बड़ा आदमी बनाने का काम हम करेंगे. मैं मोहन जी को जानता हूं. मोहन जी काम करने वाले व्यक्ति है. और अब मैं कहता हूं, भाजपा सरकार आने वाली है. एक करावल नगर की मुस्तफाबाद की सभी गलियों में से ये ओपन गटर हटाकर मच्छरों से मुक्त करने का काम भारतीय जनता पार्टी करेगी. आज मैं आपको कहने आया हूं, जरा भी आलस मत करिएगा, वरना दंगों के लिए जो जिम्मेदार है वो लोग चुन कर आएंगे. मुस्तफाबाद वालों, आप चाहते हो ऐसा क्या? जोर से बोलो, चाहते हो? दंगों में झोंकने वाला चाहिए या दंगों से बचाने वाला चाहिए, वो आपको तय करना है. मैं आज 2 कारण से मन से अपील करने के लिए आया. 10 साल में मोदी जी के शासन में जितने प्रदेश में डबल इंजन की सरकार बनी, सभी प्रदेश कहां से कहां पहुंचे. हमारा दिल्ली, केजरीवाल ने उसको कूड़ादान बनाया है. बारिश में गंदे पानी के झील में तब्दील हो जाता है और गटर के नाले और गंदे कचरे से बीमारियां फैल रही हैं. मैं आपको वादा करने आया हूं, एक बार मोदी जी को मौका दीजिए. 5 साल में दिल्ली को दुनिया की सबसे अच्छी राजधानी बनाने का काम भारतीय जनता पार्टी. मैं मोहन सिंह बिष्ट के लिए भी मांग कर यहां सभा करने के लिए आया हूं. ये हमारा डिसिप्लिन वर्कर, पार्टी ने सिटिंग सीट छोड़कर यहां आने का कहा. मैंने फोन पर बात की, विजय गोयल जी से बात कराई. 1 मिनट में हाँ बोलकर आपकी सेवा के लिए आया है. आप सभी लोग इनको विधायक बना दो, उनको बड़ा आदमी बनाने का काम भारतीय जनता पार्टी करेगी. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పాలనా వైఫల్యంతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. హస్తిన అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని సీఎం చంద్రబాబు స్పష్టీకరణ. కేంద్ర బడ్జెట్పై మండిపడ్డ వైసీపీ ఎమ్మెల్సీ బొత్స, రాష్ట్రంలో కూటమి సర్కారు ఉన్నా నిధులు రాబట్టడంలో విఫలమైందని విమర్శ. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ప్రలోభాలకు గురిచేస్తోంది.
వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆరోపణలు. ఒక్క అవకాశం ఇవ్వండి, ఢిల్లీని అత్యుత్తమ రాజధానిగా మారుస్తాం. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఇవి ఇప్పటి వరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.